అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అంతే సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన క్రిమినల్ అపీళ్లను ఎలా డీల్ చేస్తుందో మనం నిష్పాక్షికంగా విశ్లేషించబోతున్నాం. రాజ్యాంగంలోని ఈ చట్టపరమైన విషయాలు కేవలం లాయర్లకు మాత్రమే కాదు, మనందరికీ తెలియడం చాలా అవసరం. సో అసలు ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 134 కదేంటో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీకో ప్రశ్న. అసలు ఒక క్రిమినల్ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎప్పుడెక్కుతుంది? ఏ చిన్న కేసు పడితే ఆ కేసు నేరుగా అక్కడికి వెళ్ళిపోతుందా? నో ఛాన్స్. ఒక కేసు కింది కోర్టుల నుండి అత్యున్నత న్యాయస్థానానికి చేరాలంటే కొన్ని ఖచ్చితమైన పరిస్థితులు, రాజ్యాంగ మార్గాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం క్రమపద్ధతిలో అర్థం చేసుకుందాం. సరే, ఇక్కడే మనకు ఆర్టికల్ 134 ఎంట్రీ ఇస్తుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, హత్య, దొంగతనం లేదా మోసం లాంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టులో సవాలు చేసే హక్కు మనకెప్పుడొస్తుందో ఈ ఆర్టికల్ ఖచ్చితంగా వివరిస్తుంది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే, ప్రాణాపాయమున్న కేసుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటం. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే, 1 అత్యున్నత చట్టపరమైన రక్షణ, 2 అప్పీల్ చేయడానికున్న 3 మార్గాలు, 3 మరణశిక్షల సందర్భం, 4 ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు కేసులు, అండ్ ఫైనలీ 5 మన ప్రాథమిక స్వేచ్ఛకు దొరికే రక్షణ. సరేనా? లెట్స్ స్టార్ట్. మొదటి విభాగం అత్యున్నత చట్టపరమైన రక్షణ. ఇక రెండో విభాగం అప్పీల్ చేయడానికి 3 మార్గాలు. ఇది చాలా ఇంపార్టెంట్. కాస్త శ్రద్ధగా వినండి. ఆర్టికల్ 134 ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్, కింది కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషి అని వదిలేస్తే దాన్ని హైకోర్టు రద్దు చేసి అతనికి ఏకంగా మరణశిక్ష విధిస్తే. సెకండ్ కండిషన్, హైకోర్టు కింది కోర్టు నుండి ఒక కేసును డైరెక్ట్గా తన దగ్గరికే తీసుకుని స్వయంగా విచారణ జరిపి మరణశిక్ష వేస్తే. ఇక థర్డ్ కండిషన్ ఏంటంటే, ఇందులో మరణశిక్ష పడకపోయినా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని, సుప్రీంకోర్టు దీన్ని చూడాల్సిందే అని స్వయంగా హైకోర్టు సర్టిఫై చేస్తే. కేవలం ఈ 3 దారుల్లోనే కేసు సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. స్టెప్ 1, ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషి అని చెప్పి వదిలేసింది అనుకుందాం. స్టెప్ 2, ఈ కేసు హైకోర్టుకు వెళ్లాక ఆ నిర్దోషిత్వాన్ని హైకోర్టు కొట్టిపారేసింది. స్టెప్ 3, అంతేకాదు ఏకంగా మరణశిక్ష విధించింది. ఇమాజిన్ చేయండి, ఇలాంటి సడన్ ట్విస్ట్ వచ్చినప్పుడు స్టెప్ 4 ప్రకారం ఆ వ్యక్తికి సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మళ్లీ వేరే ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. దీన్ని బట్టి మీకు ఆటోమేటిక్ అపీల్కి, కండిషనల్ అపీల్కి అంటే షరతులతో కూడిన అపీల్కి తేడా అర్థమై ఉంటుంది కదా. మరణశిక్ష పడిన ఆ మొదటి 2 సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆ కేసును తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఆటోమేటిక్. కానీ మరణశిక్ష లేని ఇతర కేసులో మాత్రం ఖచ్చితంగా హైకోర్టు నుండి ఒక సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఆ సర్టిఫికేట్ లేకపోతే చిన్న చిన్న క్రిమినల్ కేసుని సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదు. సుప్రీంకోర్టు మీద విపరీతమైన భారం పడకుండా ఉండటానికి ఇదొక చెక్ అనమాట. మూడవ విభాగం మరణశిక్షల సందర్భం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా సీరియస్ పాయింట్ ఉంది. ఒక మనిషి ప్రాణం తీసే అధికారం చట్టానికున్నప్పుడు అక్కడ స్క్రూటినీ అంటే పరిశీలన కూడా ఆ స్థాయిలోనే, అత్యున్నత స్థాయిలో ఉండాలి కదా. ఎలాంటి చిన్న మిస్టేక్ జరిగినా దాన్ని మనం మళ్లీ సరిదిద్దలేం. అందుకే జీవితం లేదా మరణం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ అంతిమ చట్టపరమైన సమీక్ష ఖచ్చితంగా జరగాల్సిందే. అసలు మరణశిక్ష కేసుల్లో ఎన్ని రక్షణలు ఎందుకు పెట్టారో ఈ పాయింట్స్ గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. మొదటిది, ఇది ప్రతి పౌరుడు జీవించే హక్కును రక్షిస్తుంది. రెండోది, పొరపాటున కూడా ఒక అమాయకుడికి ప్రాణశిక్ష పడకూడదు అంటే ఘోరమైన న్యాయలోపం జరగకుండా ఆపడం. ఇక మూడోది, క్రిమినల్ చట్టం ఎంత ఫేర్గా అంటే ఎలాంటి లోపాలు లేకుండా నిష్పాక్షికంగా పనిచేస్తుందో నిర్ధారించడం. సింపుల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం కలిగించేది ఇవే. నాల్గవ విభాగం ప్రముఖ సుప్రీంకోర్టు కేసులు. సరే, చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా. కాలక్రమేణా అది మారుతూ వస్తోంది. 1978లో వచ్చిన మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఫెయిర్నెస్ ఎలా ఉండాలనేది చాలా బ్రాడ్గా డిఫైన్ చేసింది. ఆ తర్వాత 1980లో వచ్చిన బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అయితే ఒక రియల్ గేమ్ చేంజర్. ఎందుకంటే ఇక్కడే సుప్రీంకోర్టు మరణశిక్షల విషయంలో అరుదులోకల్లా అత్యంత అరుదైన అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రతి కేసులోనూ ఉరిశిక్ష వేయకూడదు, కేవలం అత్యంత అమానుష్యమైన కేసుల్లో మాత్రమే వేయాలని క్లియర్ చేసింది. ఈనాటికి సుప్రీంకోర్టు ఇలాంటి కీలకమైన అప్పీల్ను ఒక ముఖ్యమైన సేఫ్గార్డ్లా డీల్ చేస్తూనే ఉంది. ఐదవ విభాగం ప్రాథమిక స్వేచ్ఛకు రక్షణ. సో ఇదంతా టెక్నికల్గా కాకుండా ప్రాక్టికల్గా చూస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? గమనించాల్సిన విషయం ఏంటంటే, తుది న్యాయ సమీక్ష లేదా ఫైనల్ జ్యుడిషియల్ రివ్యూ అనే ఈ రాజ్యాంగ లక్షణం వల్ల మన దేశ న్యాయ వ్యవస్థ అంతటా న్యాయం అందరికీ ఒకేలా నిష్పాక్షికంగా జరిగేలా చూసుకోవచ్చు. దానికి తోడు నిందితులకు దొరికే ఈ రక్షణల వల్ల కేవలం ఒక వ్యక్తిని కాపాడటం కాదు, మనందరి వ్యక్తిగత స్వేచ్ఛకు, అత్యంత ముఖ్యమైన ప్రాణాలకు ఒక బలమైన కవచంలాంటి రక్షణ దొరుకుతుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాన్నంతటినీ సారాంశంగా చెప్పాలంటే ఈ మాటలని గమనించండి. ముఖ్యమైన క్రిమినల్ కేసుల్లో, ప్రత్యేకించి మరణశిక్షలు మరియు న్యాయపరమైన కీలకమైన ప్రశ్నలున్న కేసులలో సుప్రీంకోర్టుకు అపీలేట్ అధికారాన్ని ఆర్టికల్ 134 మంజూరు చేస్తుంది. ఇది కేవలం ఒక లీగల్ రూల్ కాదండి,
ఒక దేశం తన పౌరుల ప్రాణాలకు ఎంత వాల్యూ ఇస్తుందో చెప్పే ఒక రాజ్యాంగబద్ధమైన వాగ్దానం. ఫైనల్గా ముగించే ముందు మీకోసం ఒక లోతైన ప్రశ్న వదిలేస్తున్నాను. న్యాయ సమీక్ష యొక్క తుది నిర్ణయం మానవ స్వేచ్ఛ యొక్క అత్యున్నత విలువను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. చట్టం స్ట్రిక్ట్గా ఉండాలి, కానీ అదే టైంలో అత్యంత నిష్పాక్షికంగా, మానవీయంగా కూడా ఉండాలి కదా? ఆర్టికల్ 134 చేసేది ఎగ్జాక్ట్గా అదే. సో ఈ కాంప్లెక్స్ టాపిక్ మీకు చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆలోచిస్తూ ఉండండి.